సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు వచ్చిన పరిశుద్ధులకు, పెద్దలకు, సేవకులకు ప్రభు నామ వందనాలు తెలియపరుస్తున్నాం. కోరికను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు ప్రారంభ ప్రార్థన, బర్ణవసన్న ప్రార్థన చేసి కోరికను ప్రారంభిస్తారు. బర్ణవసన్న చేయగలరనా? ప్రయాణంలో ఉన్నారా? చేస్తాను. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, ఈ పరిశుద్ధ నామాన్ని ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకంగా పూజిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. అయినా వేకుజామున మాకు అనుగ్రహించిన మీ పాద సన్నిధిని బట్టి స్తోత్రాలు. అనుదినము ఆయన మీ స్వరం వినడానికి మీరు సహాయం చేస్తున్నారు. ఈ దినం సిద్ధపరిచిన మీ దాసుల ద్వారా మరోసారి ప్రభావ మీ ఉద్దేశాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. గాన సంకీర్తనలో కృప చూపించండి. ఈ కూడికంతటి ద్వారా మాకు నేను ఆత్మీయంగా మేలు క్షేమం దయచేయమని, ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచమని, తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని సేవకులకు ప్రభు నామ వందనాలు. మన మధ్యలో మరి పోస్టులు వేసిన బాబురావు అన్న రాలేదంటే రాలేదన్నా. మరొకరు పాట జాన్పాల్ పాడ ఎలిసిబాబు అన్న, వందనాలు ఎలిసిబాబు అన్న, పాట పాడండి అన్న. పాటల పుస్తకంలో నుంచి క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి పాట పాడదాం. నూట 78వ పాట పాడదాం. నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. నా ప్రభువా నా దేవా విశ్వాసములో నన్ను బలపరచి సేవలో విజయమునిచ్చి, విశ్వాసములో నన్ను బలపరచి నీ సేవలో విజయమునిచ్చి, వాగ్దానములను నెరవేర్చి ఘన కార్యములను చేసితివి. నా ప్రభువా నా దేవా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించు చున్నావు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించు
చున్నావు గనుక విడువక నా ఎడల కృప చూపుచు ఉన్నావు, కృప చూపుచు ఉన్నావు నా ప్రభువా నా దేవా. యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు. యేసయ్యా నిన్ను పోలిన దేవుడు నిఖిల జగతిలో లేనే లేడు. కడవరకు నిన్ను వెంబడించి మోక్ష నగరుకు చేరెదను నా ప్రభువా నా దేవా. నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను నా ప్రభువా నా దేవా. వందనాలనా? వందనాలన్నా. చక్కని పాట పాడి వినిపించిన దేవుని సేవకులు వెలిసిబాబున్నకు ప్రభునామన వందనాలు తెలియపరుస్తున్నాం. మన మధ్యలో దైవ వర్తమానం అందించుటకు దేవుని దాసులు రమణ కుమార్ గారు ఉన్నారు. వాక్యం అందించక మునుపు వాక్య సహాయం కోసం జాన్ పాల్ అన్న ప్రార్థన చేస్తారు. జాన్ పాల్ అన్న వాక్య సహాయం కోసం ప్రార్థన చేయాలని ప్రభునామన చేస్తున్నా. శక్తిమంతుడైన సుప్రభా, సర్వకృపానిధైనటువంటి మా తండ్రి, సజీవుడా మీకు స్తోత్రాలు నాయన. 4167 దినాలు ప్రతి ఉదయము మీ కృపతో మీ వాక్యముతో నేటి వరకు ఆశ్చర్యకరమైనటువంటి కృప మా పట్ల చూపించి 68వ దినంలోనికి ప్రవేశింపజేసిన వాడవు. నేడు దినము సైతము నేను మీ వాక్యము కొరకు మీ సన్నిధికి వచ్చి ఉండగా నేడు దినము నియమించబడినటువంటి మీ దాసుల కొరకు విశేషంగా ప్రార్థిస్తా ఉన్నాం. వాక్యము కొరకాయ, సహవాసము కొరకాయ ఉదయకాలం ఎంతో ఆసక్తితో మీ సన్నిధికి చేరి వచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన దేవుని దాసులకు ప్రభునామన వందనాలు. ఇప్పుడు మన మధ్యలో దేవుని దాసులు రమణ కుమార్ గారు ఉన్నారు. 6 గంటల వరకు దైవ వర్తమానము అందిస్తారు. ఓవర్ టు రమణ కుమార్ అన్న. వందనాలన్నా. దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన సేవకులకు, పెద్దలకు, సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని దాసులు ప్రభాస్ గారికి, అలాగే ఈ దినం అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ఫిలిప్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించారు. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని
ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును అన్యులు. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అనుదినము ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి ప్రభువా మీ మాటలు ఆలకించడానికి మీరు ఏర్పరిచిన ఈ సాధనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మా ప్రభు అనేక మంది గొప్ప గొప్ప సేవకులను మా తండ్రి మీరు వినియోగించి మా తండ్రి మీరు అందిస్తున్న మీ మాటను బట్టి స్తుతిస్తున్నాం. అయ్యా, ఈ దినం అల్పుడైన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. చదువుబడిన లేఖన భాగాన్ని దీవించి వాటిని మరుగుపరిచి నాయన మీ యొక్క ఆత్మ సహాయం ఇచ్చి మాతో మాట్లాడమని, తద్వారా మాకు క్షేమం ఈవెన ఆశీర్వాదం దయచేయమని చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మేము స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని మా ప్రభువా మీరు విజయవంతంగా 4168 దినాలుగా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగం మనం అనేక సార్లు ధ్యానం చేసుకున్నటువంటిదే. ప్రకటన గ్రంథం ఎవరు రాశారో అవన్నీ మనకు తెలిసినటువంటి భాగాలే. అయితే కొన్ని విషయాలు ఈ వాక్యంలోనికి ధ్యానంలోనికి వెళ్ళక ముందు యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని మనకు తెలుసు. అయితే ఆయన ఎవరు అని కొన్ని ఉపోద్ఘాతం లాగా కొన్ని ఇంట్రొడక్షన్ చెప్పాలని నేను ఆశిస్తున్నాను. యోహాను యేసు ప్రభు శిష్యుల్లో ఆయన ప్రేమించినటువంటి శిష్యుడని మనకందరికి తెలుసు. ఆయన జబదయి కుమారుడని. ఇద్దరు సహోదరులు యాకోబు యోహాను ఇద్దరు సహోదరులు కూడా తన తండ్రి ధోరణిలో వలలు బాగు చేసుకుంటూ ఉండగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారిని పిలిచాడు, నా వెంబడి రండి అని. వెంటనే వారు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని చదువుకుంటాం. ఆయన పిలిచిన వెంటనే తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆనాటి నుండి వారు తమ జీవితాంతం వరకు యేసు ప్రభువును వెంబడించట్లో వెనుక తీయలేదు అని మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే ఈ ఉదయకాలంలో మనం కూడా ఆ పిలుపును అందుకున్నటువంటి వారమే. యేసుక్రీస్తు వారు తన సువార్త ద్వారా మనల్ని కూడా పిలిచాడు. మనము కూడా వెంబడించడానికి సిద్ధపడ్డాం, వెంబడిస్తూ ఉన్నాం. అయితే అనేక సార్లు మనం వెంబడించవలసిన రీతిలో వెంబడించలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే యోహాను అలాగే యాకోబు ఇద్దరు కూడా తమ జీవితాలని ప్రభు కొరకై వారు సంపూర్ణంగా అప్పగించుకున్న విధానం మనం ఎరుగుదాం. మత్తయి సువార్తలోనే మనం చూస్తే 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం గమనిస్తే, అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవున్నది గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమని. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో గమనిస్తే ఆ జబదయి కుమారుల తల్లి అని వ్రాయబడింది. అనగా ఆ ఇద్దరు కుమారులు కూడా ఎవరంటే యాకోబు యోహానులే.
మత్తయి మార్కు సువార్తల 10వ అధ్యాయంలో మనం ఆ మాటలు వారి పేర్లు కూడా రాయబడ్డాయి. ఇక్కడ చూసినట్లయితే వారు ఒక ప్రత్యేకమైన కోరిక కోరుతా ఉన్నారు. నీ రాజ్యమందు నీ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూర్చుండడానికి సెలవు ఇవ్వమంటే, ప్రభు అది మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగబో గిన్నెలోనిది మీరు తాగగలరా అని ప్రశ్న వేస్తున్నాడు. వారు త్రాగగలము అనిరి అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు అన్నారు మీరు త్రాగగలరు అని కూడా అన్నాడు. అలాగే అంటే ఆయన యొక్క శ్రమల్లో వారు పాలివారు అవుతారని యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు. అలాగే అపోస్తల కార్యములు 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యాకోబు మొట్టమొదటి హతసాక్షిగా ఆయన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షిగా ఆయన చనిపోయిన విధానం మనం గమనించవచ్చు. అలాగే ఈ యోహాన్ ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఆఖరిగా ఆయన కొరకై జీవించి ఎన్నో చిత్రహింసలకు గురైనా కూడా దేవుని చేత కాపాడబడి చివరిగా తనువు చాలించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం, మనం గమనించవచ్చు. అనగా జబదయి కుమారులు ఇద్దరు కూడా యేసు ప్రభు కొరకై తమ జీవితాన్ని అప్పగించుకున్నారు. వారి తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా బిడ్డల్ని దేవునికి అప్పగించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈనాడు మన బిడ్డల్ని మనం అప్పగించగలుగుతున్నామా? ఈనాడు పిల్లలు కూడా ఒకరు లేక ఇద్దరే ఉంటున్నారు. ఆ ఇద్దరి భవిష్యత్తు ఒకరు కలెక్టర్, లేకపోతే డాక్టర్, ఇంజనీరు, ఇలాగా ఊహించుకుంటూ మనం ఇహలోక సంబంధమైన వారిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈనాడు సేవకులైన వారు, పెద్దలు అనేక మంది కూడా. అయితే ఆ తల్లి ఇద్దరు కుమారులను కూడా దేవుని పని కొరకై అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అది సందర్భం కాదు, కానీ మనము కూడా మన బిడ్డల్ని దేవుని కొరకై ఆయన పనిలో ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా, ఏదైనా పనులు కలిగి ఉన్నా, ఏదైనా కూడా దేవుని పనిలో సహవాసంలో ఎదుగుట ఎంతైనా క్షేమకరం, ఎంతైనా ఆశీర్వాదకరం. అలాగా ఆ తల్లి ఇద్దరు కుమారులను కూడా దేవుని కొరకై అప్పగించుకుంది అనే మాటలు మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగానికి వస్తే ప్రకటన గ్రంథం యోహాను భక్తుడు రాశాడని మనకు తెలుసు. ఆయన మూడు రకాలైన రాతలు ఆయన రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్త, అలాగే యోహాను 3 పత్రికలు రాశాడు, అలాగే ప్రకటన గ్రంథం కూడా రాశాడు. యోహాను 3 వ్రాతల్లో కూడా యోహాను సువార్త అది దేనికోసం రాశాడంటే చూడండి, ఒక వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం చూడండి. 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడను అనే మాటలు మనం చూస్తున్నాం. యోహాను సువార్త మనల్ని రక్షణలోనికి నడిపించేదిగా మనం గమనించవచ్చు. దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడానికి అది వ్రాయబడింది, రక్షణకు నడిపించేదిగా వ్రాయబడింది అని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లుగా ఇవి వ్రాయబడను అనే మాటలు మనం చూస్తున్నాం. యోహాను సువార్త మనల్ని రక్షణలోనికి నడిపిస్తే, యోహాను వ్రాసిన పత్రికలు 3 పత్రికలు ఉన్నాయి. అయితే ఒక వచనం నేను చదువుతాను, గమనించండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే, 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను అంటున్నాడు. మనము ఆయన కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన మనం నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు ఈ సంగతులు వ్రాయుచున్నాను అన్నాడు. పత్రికల ద్వారా మనము నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు అంటే మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని లేక రక్షణ జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన సంగతులు పత్రికల్లో మనం గమనించవచ్చు. అక్కడ
శాల్వేషన్ గురించి చెప్తే ఇక్కడ శాంక్టిఫికేషన్ గురించి పత్రికల్లో రాశాడు. అయితే ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడింది మనకు తెలుసు. అది భవిష్యత్తులో సంఘానికి లేక విశ్వాసికి జరగబోయే సంగతులు, మనము సిద్ధపాటును గురించి వ్రాయబడిన సంగతులు ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. 3 కూడా ప్రత్యేకమైన అంశాలు. ఎంతో దేవుడు తన ఆత్మ ద్వారా యోహానును బలపరిచి వ్రాయించిన మాటలు ఇందులో మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే ఈ దినం మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే మొదటి వచనంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేక ప్రకటన అని మనం గమనిస్తూ ఉన్నాం. ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి బయలుపరిచిన ప్రత్యక్షత, ఆయనకు కనుపరిచిన ప్రత్యక్షత. ఆయన తన దాసుల ద్వారా, తన దూత ద్వారా కొన్నిసార్లు ఆయనే ప్రత్యక్షంగా మాట్లాడిన మాటలు మనం ఇందులో గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఒక అనేక సంగతులు, జరగబోయే సంగతులను గురించి వ్రాయబడిన మాటలని మనం గమనిస్తున్నాం. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నాడు. అవును, సంభవింపబోయే సంగతులు ఎవరికి అంటే, ఈ ప్రత్యక్షత దేని గురించి అంటే ఆ ప్రభువుని గురించే. చాలా సార్లు మనము భవిష్యత్తు గురించి అని అనుకుంటాం, కానీ ఇక్కడ యేసుక్రీస్తుని గురించి, ఆయన ప్రత్యక్షతను గురించి, లేక ఈ వచనాలన్నీ కూడా ప్రకటన గ్రంథం అంతా కూడా సంఘానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే మాటలు వ్రాయబడినట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారా. మొదటి 3 అధ్యాయాల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు సంఘముల మధ్య సంచరించుచున్న సేవకునిగా పరిచర్య చేస్తున్న వాడిగా మనం గమనించవచ్చు మొదటి 3 అధ్యాయాల్లో. తర్వాత 4 అధ్యాయాల్లో మనం గమనిస్తే 4-5 అధ్యాయాల్లో వధింపబడి మృతిని గెలిచి తిరిగి లేచిన గొర్రెపిల్ల సింహాసనాసుడైన వాడిగా యేసు ప్రభువును మనం ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. అలాగే 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనం చూస్తే క్రీస్తుని ఈ భూమి పైన న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా మనం గమనించవచ్చు. అలాగే 19వ అధ్యాయం మనం చూస్తే ఆయన తిరిగి భూమిపై పరిపాలన సాగించడానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన భూమిని ఏలిన విధానం మనం గమనించవచ్చు. 20వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం గమనిస్తే ఆ సంఘం వధువుగా సిద్ధపరచబడి, అలంకరించబడి ఆ ప్రభువుతో అనగా వధువుతో కలుసుకొని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎంత శ్రేష్టమైన అనుభవం, మన యొక్క నిరీక్షణకు ఆధారం. ఆ సంగతులు మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చదువుకున్న మొదటి వచనాల్లో మనం చూస్తే ఇది దాదాపు క్రీస్తు శకం 95వ సంవత్సరంలో వ్రాయబడిందని మనం పెద్దల ద్వారా మనం తెలుసుకోగలుగుతూ, చరిత్రను చూస్తే మనకు అర్థమవుతోంది. ఆ సమయంలో ఉన్న పరిస్థితులు, టైటస్ చక్రవర్తి ద్వారా రోమా ప్రభుత్వం పరిపాలించబడుతున్న దినాల్లో ఆయన నేనే ప్రభువుగా, నేనే దేవునిగా గుర్తించబడాలని, నన్ను తప్ప వేరే వాళ్ళు పూజించడానికి వీల్లేదని శాసనం చేసినటువంటి పరిస్థితులు. ఆనాడు క్రైస్తవ సంఘము లేక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎంతగా హింసించబడుతున్నారో మనం అందరం ఎరుగుదాం. అలాంటి పరిస్థితుల్లో యోహాను ఆత్మవశుడై ఆ పద్మాసు దీపానికి కొనిపోబడి ఆయన హింసలకు గురైన పరిస్థితుల్లో ఆయనకు బయలుపరచబడిన సంగతులు మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది ప్రకటన గ్రంథం, ఇది ఒక ఓపెన్ పుస్తకం కనుక తెరవబడిన పుస్తకం. దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి
అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము అని చూస్తున్నాం. దానియేలు గ్రంథం, దానియేలు కూడా అనేకమైన ఆ దర్శనాలు లేక ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడు. అవన్నీ వ్రాసిన తర్వాత ఆ పత్రికను ముద్ర వేయము, దాన్ని సీల్ చేయమని అంటున్నాడు. అయితేనే ప్రకటన గ్రంథం అయితే అలాగా ముద్రించబడలేదు. చూడండి 22వ అధ్యాయం మనం గమనిస్తే 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు. అవును ప్రియులారా, దీనికి ముద్ర లేదు అంటున్నాడు. అంటే ఇది బయలుపరచబడిన మర్మం. ఎందుకు ఆ దినాల్లో ముద్ర వేశాడు? ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఎందుకు అది ముద్ర వేయవలసిన అవసరం లేదని అంటున్నాడంటే, ఈ మధ్య కాలంలో జరిగిన సంగతి, మన ప్రభువు ఈ లోకానికి రావడం, ఆయన సశరీరుడిగా ఈ లోకంలో ప్రత్యక్షం అవడం, మనందరి కొరకై కలువరి శిలువలో ఆయన మృతి పొందడం, మరణించడం, సమాధి చేయబడ్డం, తిరిగి లేవటం, ఆయన లేచి పరలోకానికి ఆరోహణమై పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించడం, సంఘ స్థాపన, ఇలాగ జరిగింది. అన్ని నెరవేరినాయి. కాబట్టి ఇక భవిష్యత్తులో జరగబోయేవి ఆయన కుమారులకు లేక ఆయన బిడ్డలకు, ఆయన దాసులకు ఆయన ప్రత్యక్షపరచడానికే ఈ గ్రంథాన్ని వ్రాయించి పెట్టాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ దాసులకు అనే మాట ఎంతో శ్రేష్టమైనది ప్రియులారా. దాసులకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఆయనకు కనపరచుటకు అంటారు. ఆయన అంటే దాసులకు చూపించడానికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. చాలాసార్లు ఈ మధ్య కాలంలో, ప్రత్యేకంగా మా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన బోధ వినబడతా ఉంది. అదేమిటంటే హైపర్ గ్రేస్ గాస్పెల్, అతి కృపా సువార్త. అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ఆయన నామందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన అంగీకరిస్తారో, వారు దేవుని కుమారులని అధికారం కలిగిన వారు. వాస్తవమే, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనందరం దేవుని కుమారులమయ్యాం. ఆ రోమీలకు రాసిన పత్రిక 4:25 ప్రకారం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అవును, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మరణానికి అప్పగించుకొని మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. 5:1 ప్రకారం, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము అని. మనము నీతిమంతులము. అవును, వాస్తవమే ప్రియులరా, విశ్వాసాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. అయితే ఇక్కడ వారు చెప్పే ప్రత్యేకమైన బోధ ఏమిటంటే, మనము నీతిమంతులం కాబట్టి, మనము కుమారులం కాబట్టి, ఇక మనము ఎలా జీవించినా పర్వాలేదు. ఎందుకంటే మన హృదయాల్లోకి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి ఇక మనం ఎలా జీవించినా పర్వాలేదు. మనము ఆయన దృష్టిలో ఆయన కుమారులము, ఆయన దృష్టిలో మనం నీతిమంతులము అని ఈనాడు ఇక్కడ అనేక మంది పరిసర ప్రాంతాల్లో బోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని మనం చూస్తున్నాం. ఆయన కుమారులకు అని వ్రాయకుండా ఇక్కడ దాసులకు అని వ్రాస్తున్నాడు. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కుమారులం అయ్యాం. కానీ ఎక్కడ కూడా భక్తులు ఇక్కడ కూడా తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అంటున్నాడు. దాసుడు, మనం క్రీస్తు దాసులం అవడం ఎంతైనా మంచిది. దాసుడు అంటే మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఒక దాసుడిని ద్వారబంధనం దగ్గరికి తీసుకెళ్లి లేక కిటికీ దగ్గరికి తీసుకెళ్లి ఆ కదురుతో చెవిలో గుర్చి ఒక గుర్తు వేస్తారు కదా. ఆ గుర్తు వాడి జీవితాంతము ఆ ఫలానా వ్యక్తి దాసుడు లేక ఫలానా వ్యక్తికి సంబంధించిన వాడు అనే గుర్తు వాడి జీవితాంతం ఉండిపోతుంది. అలాగే
మనము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమే, ఆయన కుమారులమే, ఆయన బిడ్డలుగా చేయబడిన వారమే, ఆయన దాసులమే. అయితే మనము మనల్ని చూచినప్పుడు అలాగా గుర్తించగలుగుతున్నారా? ఆ గుర్తులు మనలో ఉన్నాయా? మనకు ఆ సాక్ష్యం కలిగి ఉన్నామా? అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే చూడండి. 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అంటున్నాడు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఆయన పౌలు యొక్క సాక్ష్యం, ఆయన యొక్క జీవిత సాక్ష్యాన్ని మనం గమనిస్తే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. అవును, మనకు ఉందా ఆ ముద్ర? పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించబడిన వారమే. కానీ మనల్ని చూచిన వారు, మనల్ని గమనిస్తున్న వారు, మనతో ఉన్నవారు, మీరు యేసుక్రీస్తు దాసులు అని చెప్పగలుగుతారా? అలా చెప్పగలిగితే నిజంగా ఎంతో ధన్యులమే మనం. అయితే ఇక్కడ ఈ ప్రత్యక్షత, ప్రకటన గ్రంథం ఎవరికి వ్రాయబడిందట? ఎవరికి కనపరచడానికి అంటే యేసుక్రీస్తు తన దాసులకు అంటున్నాడు. ఈనాడు మనం గమనిస్తే అందరూ కూడా అధికారానికి కదా ప్రాకులాడుతా ఉన్నారు, పెద్దరికాన్ని కోరుకుంటున్నారు కదా, ఇంకా అనేకమైన వాటి కోసం, పదవుల కోసం ప్రాకులాడుతున్నారు సంఘాల్లో కూడా. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చరించబడతారన్నాడు. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్తలో వారి తల్లి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట కూడా చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం మనం గమనిస్తే, 25వ వచనం, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. చూసారా? వాస్తవానికి ఉండవలసిన విధానం, గొప్పవాడు అవ్వాలి అంటే ఏం చేయాలట? మీకు పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండాలనుకుంటాడో వాడు మీ దాసుడై ఉండాలి అంటున్నాడు. కానీ ఈనాడు చాలా మంది దాసులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. అధికారం కోరుకుంటున్నారు, పెత్తనం కోరుకుంటున్నారు, ఇంకా రకరకాలైన ఆధిక్యతలు కోరుకుంటున్నారు. ప్రియులారా, ఇది చాలా విచారకరం. అక్కడే 28వ వచనం మనం చూస్తే అలాగే అంటున్నాడు. ఆయన చెప్పింది ఆయన జీవితంలో నెరవేర్చి చెప్పినటువంటి ప్రభు ఆయనే మనకు మాదిరి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అని చెప్పాను అనే మాటలు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, మన ప్రభువే మనకు మాదిరి. ఆయనే చెప్తున్నాడు అలాగే అంటున్నాడు. అవును, ముఖ్యుడై ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వారు ఎలాగ ఉండాలట? ఒకరికొకరు దాసులుగా ఉండాలి, మీకు దాసుడై ఉండాలి అంటున్నాడు. ఎవరు గొప్పవాడై ఉండాలని కోరుకున్నాడో వారు తగ్గించుకోవాలి, వారు పరిచారకుడిగా ఉండాలి అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చానని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత మాదిరికరమైన పరిస్థితి చూడండి. అయితే ఈనాడు అనేక మంది అలాగా లేరు అనే మాటలను గమనిస్తా ఉన్నాం. మనల్ని గమనించిన వారు, మనల్ని చూచిన వారు మన మీద అటు సాక్ష్యం ఇస్తే వీరు నిజంగా క్రీస్తు దాసులు అని చెప్పగలిగితే ఎంతైనా శ్రేయస్కరం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆయన తన శరీరమందు ముద్రలు, క్రీస్తు యొక్క ముద్రలు కలిగిన వాడు అని మనం చూస్తున్నాం. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా గమనిస్తే ఆయన ముద్రలు
ఆయన ఎలాగ పొందాడు అని మాటలు మనం గమనించవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మధ్యలో నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. 23వ వచనం. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది అంటున్నాడు. అవును ప్రియులరా, ఆయన యొక్క ముద్రలు గమనించండి. యేసుక్రీస్తు యొక్క ముద్రలు, వీటిలో కొన్నైనా మనకున్నాయా? మనం ఎంత కష్టపడుతున్నాం? దేవుని దాసులు లేక క్రీస్తు యేసు దాసులమైతే మనం శ్రమ పడాలి అని మనకు అర్థమవుతోంది. అది ఒక పాట కూడా ఉంది కదా, సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు, క్రీస్తు యేసు దాసుడవు అయితే శ్రమపడము అని నీవు ధన్యుడవు అనే పాట కూడా ఉంది మన పుస్తకంలో. అవును, మనం నిజంగా ఆయన దాసులముగా, అపోస్తలుడైన పౌలు మనకు మాదిరి, ప్రభువే మనకు మాదిరి. ఆయన కూడా ఏం చేశాడు? ఆయన ఒక దినాన జరిగిన సంగతి మనకు తెలుసు కదా, పరిచర్య వారందరికీ కూడా పాదాలు కడిగిన పరిచర్య మనం గమనిస్తాం. ఇవన్నీ ఎందుకు అంటే, ఈనాడు తగ్గింపు లేదు, విధేయత లేదు. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యేక, ఇది అందరి కోసం కాదు, ఆయన దాసులకు అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన సంగతి చూడండి. మనం ఆయన దాసులుగా ఉందాం, ఆయన కొరకై మహిమకరంగా మనం జీవిద్దాం. ఆయన యొక్క ముద్రలు మనం కూడా కలిగి ఉందాం. తద్వారా అనేక మంది క్రీస్తును మనలో గుర్తించగలరు, మన జీవితాల్లో గుర్తించగలరు. ఈనాడు మనం చేయవలసిన పరిచర్య అదే, ఆయన కొరకై జీవించడమే. అలాగా జీవితాన్ని జీవించకపోవడాన్ని బట్టే చాలా మంది ఎదురాడేవారు ఎక్కువైపోయారు, వ్యతిరేకించేవారు ఎక్కువైపోయారు. ఇందిరాగాంధీ అన్నదట ఒకసారి, భారతదేశంలో క్రైస్తవుడు అనేవాడు నిజంగా క్రైస్తవుడి లాగా లేక క్రీస్తులాగా జీవిస్తే భారతదేశం ఏనాడో క్రైస్తవ దేశం అయిపోయేది అని. వాస్తవమే ప్రియులారా, మన యొక్క జీవితం క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి, క్రీస్తును పోలి మనం జీవించాలి. కానీ అనేక సార్లు మన జీవితాల్లో ఆయన వెంబడించడంలో, ఆయనను పోలి జీవించడంలో వెనుకపడే వారిగా ఉన్నాం. అలాగా మనం యేసుక్రీస్తు దాసులుగా మనం ఉంటే ఆయన ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఈ ప్రకటన గ్రంథంలో తర్వాత వచనాలు, మొదటి అధ్యాయంలో తర్వాత వచనాల్లో ఆయన యొక్క అమూల్యమైన ప్రత్యక్షత యోహాను చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వర్ణన అవన్నీ ఇప్పుడు మనం వివరించలేము, కానీ ఆయన ప్రత్యక్షత ఆయనకు దొరికింది. చూడండి, ఒక్క వచనం నేను చదువుతాను, 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని అంటున్నాడు. అవును, ఈనాడు స్వరము వినాలి. ఆ స్వరం విని తిరిగి చూడగా ప్రభు ప్రత్యక్షత దొరికింది అనే మాటలు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, మనం కూడా మన జీవితాల్లో ఆయన దాసులుగా మనం ఉందాం. మనం అలాగ దాసులుగా ఉంటే ఆయన ప్రత్యక్షత మనకి దొరుకుతుంది. ఇక్కడ యోహానును కూడా తన దాసుడైన యోహానుకి
అని ఆయన కూడా దాసునిగా పరిచర్యం చేసుకుంటున్నాడు. అలాగే ఆ యూదా పత్రికలో కూడా మనం చూస్తాం, ఆయన యాకోబు సహోదరుడు, యేసుక్రీస్తు దాసుడు అని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. మరి మనం కూడా ప్రియులరా, మనం ఈ దినాల్లో మనకు ఎంతైనా అవసరం విధేయత. ఆ ప్రభువే మనకు మాదిరి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. ఆయన ఎలాగా దేవుడై ఉన్న ఆయన దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడదు భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా ఇలాగ దిగి వచ్చాడని మాటలు మనం అనేక సార్లు ఆరాధనలో జ్ఞాపకం చేసుకునే మాటలే. అలాగా మనం కూడా వీళ్ళారా మనం తగ్గించుకుందాం, ఆయన దాసులుగా ఉందాం. తద్వారా ఆయన ప్రత్యక్షత మనం పొందుకుందాం. ఆయన ప్రత్యక్షత మనకు దొరికితే మనకు భవిష్యత్తు నిశ్చింత. మన భవిష్యత్తు ఏమిటో మనకు ముందుగానే తెలుసు, వ్రాయబడింది. మనందరం ఒక దినాన ఆయన ఎదుర్కొనబోతా ఉన్నాం. ఈలాగు సిద్ధపడడానికే ఈ గ్రంథం, ప్రకటన గ్రంథం, ప్రవచన గ్రంథం దేనికి అంటే, మనము మన యొక్క భవిష్యత్తు మనకు తెలుసు. ఆ ప్రభువు ఎలాగా ఈ లోకంలో హెచ్చించబడతాడో, భూమి మీద ఎలాగ పరిపాలన చేయబోతున్నాడో, మన యొక్క అనేక విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. అవన్నీ మనకు తెలిసినటువంటి మాటలే. దానికోసం మనము నిరీక్షిస్తూ ఈ లోకంలో జీవిస్తున్నాం. మన జీవితాన్ని ఆయనకి ఇష్టంగా కొనసాగించుకుందాం. అయితే ఇక్కడ తర్వాత మాటలు మనం గమనిస్తే చూడండి, ఆ రెండవ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను అంటున్నాడు. ఆ చూచినంత మట్టుకు అంటే అక్కడ చూచినది అంతటిని గూర్చి. ఇదంతా ఏదో కల్పన కథ లేక ఊహించి రాసింది కాదు. దైవవాక్యం, ప్రతి లేఖనము కూడా ఆత్మ ద్వారా వ్రాయబడింది అని మనం అందరం ఎరుగుదాం. ఇది కూడా ఆయన కళ్ళతో చూచి సాక్ష్యం ఇచ్చాడు, చూచినంతంతా సాక్ష్యం ఇచ్చాడు అనే మాటలు మనం చూస్తున్నాం. అయితే 3వ వచనం చూడండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అంటున్నాడు. సమయము సమీపించినది గనుక అంటున్నాడు. అవును ప్రియులారా, సమయం దేనికి సమీపించిందో మనకు తెలుసు. ఈ ప్రకటన గ్రంథం చాలా మంది బైబిల్స్ లో చివరి పేజీలు చినిగిపోయి ఉంటాయి. ఆ సాతాను యొక్క అంతమేమిటో, లేక సంఘం యొక్క అంతమేమిటో, మన యొక్క భవిష్యత్ ఏమిటో అన్నీ కూడా ఇందులో వ్రాయబడ్డాయి. ఇవి చాలా మంది సరిగా చదవరు, అర్థం కాదని కొంతమంది ఇలాగా ఎన్నో రీతులుగా దీన్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ చదవబడిన మాటలు మనం గమనిస్తే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అంటున్నాడు. చదివేవారు కూడా, అంటే రీడ్ అలౌడ్ అని ఇంగ్లీష్ లో వ్రాయబడింది. అంటే గట్టిగా చదివితే వారు ధన్యులు, ఆ చదివినది వినేవారు ధన్యులు, అదే సమయంలో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు అంటున్నాడు. అవును ప్రియులారా, చదవాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి. చాలాసార్లు చదువుతాం, వింటాం, కానీ గైకొనడంలోనే మనం సమస్య. గైకొనడంలోనే లేక నెరవేర్చడంలోనే ప్రాబ్లం. అలాగ నెరవేర్చిన వారు ధన్యులు అంటున్నాడు. ఇదే ఆఖరి అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగూ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు అంటున్నాడు. చూసారా, ఇక్కడ కూడా తన దాసులకు చూపుటకై ఆయన తన దూతను పంపాను అంటాడు. అవును ప్రియులారా, దాసులు, మనము ఆయన దాసులం అవ్వాలి. అంటే కట్టు బానిసలాగా, ఆనాడు పాత నిబంధనలో బానిస లేక దాసులు ఎలాగా ఉన్నారు, మనం కూడా అలాగా క్రీస్తు యేసు దాసులం అవ్వాలి. అలా దాసులం అయితే మనకు ఆ ప్రభువును ఇంకా ఎక్కువగా
మనం తెలుసుకోగలం. ఈ ప్రకటన గ్రంథం అంటే యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత. ఆయన సంఘానికి ఏమి ఇవ్వబోతా ఉన్నాడో, సంఘం యొక్క భవిష్యత్ ఏమిటో, ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం ఎలా ఉండబోతుందో ఆ సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయించి పెట్టాడు పిల్లరా. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట, నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. అవును, మనం అనేక సార్లు వినేవారిగానే ఉంటున్నాం, విడిచిపెట్టేవారిగా ఉంటున్నాం, కానీ గైకొనేవారిగా మనం ఉండడం లేదు ప్రియులరా. అయితే ఇక్కడ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అంటున్నాడు. వినాలి. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, ఆ కొంతమంది ఉన్నారు, వారికి సొంత పదాలు ఉపయోగిస్తారు. గ్రంథంలో ఉన్న మాటలు వదిలేసి వారు సొంత ప్రయోగాలు చేస్తారు. కొంతమందికి అయితే ఛాన్స్ ఇస్తే కొత్త బైబిల్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు మన మధ్యలో. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 18వ వచనంలో చూడండి, 18వ, ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు వానికి దేవుడు కలుగజేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అన్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును అంటున్నాడు. చూసారా, మనం ఈ గ్రంథంలో దేనిని కలపడానికి వీల్లేదు, దేనిని తీసివేయడానికి వీలు లేదు. కానీ ఈనాడు చాలా మంది బోధకులు తమ సొంత మాటల చేత సొంత సిద్ధాంతాన్ని తయారు చేసేవారిగా మనం గమనిస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథం సత్యవాక్యాన్ని సరిగా విధించే బోధకులు మనకున్నారు. ఈనాడు మనం బయట వారిని లేక బయట వ్యక్తులనే మనం అనుసరించాల్సిన పని లేదు. ఈరోజు యూట్యూబ్ వచ్చింది, ఇక రకరకాలైన సోషల్ మీడియా ఉంది, వాటిలో ఎన్నో రకాలైన బోధలు వినబడతా ఉన్నాయి. అవన్నీ విని మనం కూడా కొన్నిసార్లు మోసపోయేవారిగా ఉన్నాం. జాగ్రత్త వహిద్దాం ప్రియులారా. దేనిని కూడా కలపడానికి వీల్లేదు, దేనిని తీసివేయడానికి వీల్లేదు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే చాలా సార్లు గైకొనే విషయంలో మనం వెనుకబడిపోయే వారిగా ఉన్నాం అని మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ చదువువాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు అంటున్నాడు. ఆ కీర్తనల గ్రంథంలో మనకు తెలుసు కదా, కీర్తనల గ్రంథం మొదటి కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయం మనకందరికి తెలుసు. చూడండి, కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 2వ వచనం మనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. దివారాత్రము దానిని ధ్యానించేవాడు, ఆనందించుచు అంటున్నాడు. చాలా సార్లు ఈ విషయంలో మనం వెనుకపడిపోయే వారిగా ఉన్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అలాగా ధ్యానించగలిగితే మనం నిజంగా ధన్యులం అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవం ఒకసారి చూడండి. అలాంటి వారు ఎలా ఉంటారట, అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అనే మాటలు మనం చూస్తున్నాం. మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ దాని యందు ఆనందిస్తూ దివారాత్రము ధ్యానిస్తే మనము ధన్యులం అంటున్నాడు. అదే సమయంలో ఎలా ఉంటామంట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం, సారము కలిగి పచ్చగా ఉంటాం. ఎంత శ్రేష్టమైన అనుభవం. అలాగా దేవుని కొరకై మనం ఫలాలు ఫలించేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ అంటున్నా, అతడు చేయునదంతయు సఫలమగును. ఈనాడు మనం చేసేది సఫలం అవ్వకపోవడానికి కారణం ఏమిటి అంటే, మనము ఆయన చెప్పిన రీతిగా చేయకపోవడం. వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యమందు ఆనందించలేకపోతున్నాం, దాన్ని ధ్యానించలేకపోతున్నాం, దాని ప్రకారం జీవించలేకపోతున్నాం. అలాగా జీవించేవారు ధన్యులు అంటున్నాడు. అలాగా ఆనందించేవారు, దివారాత్రం దాన్ని ధ్యానించేవారు ధన్యులు అంటున్నాడు. వారు ఎలాగ ఉంటారట, నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు. మనకు తెలుసు ఎలా ఉంటుందో కదా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే
చెట్టు వలె ఉంటుంది అనే మాటలు మనం గమనిస్తాం. ఇదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు అంటున్నాడు. చూసారా, వస్త్రం అంటే దేనికి గుర్తు? మన యొక్క ప్రవర్తనకి, మన యొక్క సాక్ష్యానికి. దిశమల కనపడకూడదు అంటున్నాడు. ఎందుకు అంటే ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. సమయము సమీపించినది. ఆయన మనందరి కొరకై జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతి వానికి వాని క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభువే సెలవిస్తా ఉన్నాడు. ఆయన మన కొరకై బహుమానాలు సిద్ధపరుస్తున్నాడు, జీతాలు సిద్ధపరుస్తున్నాడు, స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఆయన అతి త్వరగా రాబోతూ ఉన్నాడు. పిల్లలు, మన సిద్ధపాటు ఒకసారి ఆలోచన చేద్దాం. మనము మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. మెలకువగా ఉండాలి. ఇదే మాటలు లూకాసు వార్తలో కూడా మనం చూస్తే చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనం నుంచి చూడండి. 36, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు అంటున్నాడు. అవును, మనము ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్నాం. చిన్నప్పటి నుంచి వినేదేలే అనుకుంటున్నామేమో, కానీ ప్రియులరా, ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. మనం పరిస్థితులు గమనిస్తా ఉన్నాం. మొదటి శతాబ్దంలో ఎలాగైతే హింస ఉందో ఈనాడు కూడా అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన అతి త్వరగా రాబోతా ఉన్నాడు. మనము మెలకువ కలిగి ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడు. ఆయన ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అంటున్నాడు. మళ్ళీ 38వ వచనంలో మనం చూస్తే అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అంటున్నాడు. తర్వాత 40వ వచనంలో చూడండి, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి అంటున్నాడు. 43వ వచనం చూడండి. 43వ వచనం, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు అంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన అతి త్వరగా రాబోతా ఉన్నాడు. మనకు ఆయన ఇచ్చిన పని ఇక్కడ వ్రాయబడింది చూడండి. 42వ వచనం, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు. ఇంటి వారికి ఆహారం పెట్టడానికి, అనగా సంఘానికి సుబోధ అందించడానికి యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. మనందరము అదే పరిచర్యలో ఉన్నాం, అదే పనిలో ఉన్నాం. నమ్మకత్వాన్ని మనం నిరూపించుకోవాలి. ఆ మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగా ఉంటే మనము ధన్యులం అంటున్నాడు. ప్రియులారా, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు అంటున్నాడు. అయితే 45వ వచనం చూడండి, యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును అంటున్నాడు. చూసారా, ఈనాడు చాలా మంది మన బయట సంఘాల్లో మనం గమనిస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘం ఎలా పోయినా పర్లేదు, వారు బాగుంటే చాలు అన్నట్లుగా ఉన్నారు. అపనమ్మకస్తులు, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అంటున్నాడు. అవును ప్రియులారా, మనకు అలాంటి దెబ్బలు మనకు అక్కర్లేదు కదా. ఆయన చిత్తం చొప్పున జరిగింపక ఉండువాడు, అలాగే ఆయన చిత్తం ఎరిగి ఉండి
సిద్ధపడక ఉండేవాడికి అనేకమైన దెబ్బలు. ఆయన చిత్తం ఏమిటో మనం ఎరగాలి ముందుగా. ఆయన చిత్త ప్రకారం మనం చేయాలి. ఆయన చిత్త ప్రకారం జరిగించాలి. ఆయన చిత్త ప్రకారం మనము సిద్ధపడాలి. ఆయన రాబోతా ఉన్నాడు అతి త్వరగా. ఆ సిద్ధపాటు గురించే ఈ ప్రకటన గ్రంథం రాయబడింది కదా. తన దాసులకు కనపరచుటకు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయనను కనపరచడం ద్వారా, ఆయన యొక్క గొప్పదనం, ఆయన యొక్క శ్రేష్టత, ఆయన యొక్క మహోన్నత్వం మనం తెలుసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువగా ఆయన ప్రక్కై మనం జీవించగలం. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో గమనిస్తే సమయము సమీపించినది అంటున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో అనేక సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆఖరి అధ్యాయంలోనే 3 సార్లు వ్రాయబడింది. చూడండి 10వ వచనంలో మనం గమనిస్తే ఇందాక మనం చదువుకున్నాం ఆల్రెడీ. 22వ అధ్యాయం 10వ వచనం. అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు. అవును, కాలము సమీపంగా ఉంది. ప్రభువు రాబోతా ఉన్నాడు. ఆయన కొరకై మనం బహుమానాలు తీసుకునే వారిగా ఉండాలి. ఆయన చేతుల ద్వారా మనం జీతం తీసుకునే వారిగా ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు దెబ్బలు తినేవారిగా మనం ఉండకూడదు కదా. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. అలాగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ 16వ వచనంలో గమనిస్తే చూడండి, 16వ వచనం. సంఘముల కోసరం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను అంటున్నాడు. సంఘముల కోసరం రాయబడిన మాటలు. ఈ అంత్య దినాల్లో మనం ఎలాగ జీవించాలో ఆయన రాబోతూ ఉంటుండగా అతి త్వరగా ఆయన ఎదుర్కొనే దానికి సిద్ధపడుతున్న మనం మరి ఒకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మన యొక్క జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఫలా నమ్మకమైన దాసుడా అనిపించుకునే వాడిగా మనం ఉందామా, లేక సోమరివైన చెడ్డదాసుడా అనిపించే వారిగా మనం ఉంటున్నామా? ఒకసారి మనం మన జీవితాలను పరిశీలించుకుందాం ప్రియులారా. మనం నిజంగా క్రీస్తు యేసు దాసులమైతే ఎంతైనా ధన్యకరం కదా. ఇక్కడ మనం అనేకమైన ధన్యతలు మనం చూసాం. ఎన్నో ధన్యతలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఆయన ప్రవచన వాక్యాలు సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలను చదువువాడు, వినేవాడు, దాన్ని గైకొనేవాడు ధన్యుడు అంటున్నాడు. అవును, మనం అలాగూ ఈ వాక్యాన్ని ఇంకా చదివి ధ్యానించి దాని యందు ఆనందించి ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులాగా మనం చేసేదంతా సఫలం అవ్వాలని, అలాగూ మనల్ని దేవుడు బలపరిచి నడిపించాలని నేను ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తం అయితే మరొకసారి మరిన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రియులకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మంచిగా చాలా చక్కని సంగతులు మీరు వినిపించారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం.